హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎండు కొబ్బరితో రుచికరమైన పచ్చడి రెసిపీ చేయబోతున్నానండి. ఈ పచ్చడిని టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పక ట్రై చేయవలసిన రెసిపీ. ఇంట్లో కూరగాయలేమీ లేకపోతే ఇలా కొబ్బరితో ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి. కడుపు నిండా తినేయవచ్చు. సో దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఎండు కొబ్బరి, 5 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, కొత్తిమీర, ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కొబ్బరిని ఇలా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చుకోవాలండి. ఇలా అటు ఇటుగా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరికి మంచి ఫ్లేవర్, టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ పచ్చడికి వస్తుందండి. మాడనివ్వకుండా సిమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు మాత్రమే ఫ్రై చేసుకుంటామండి. అన్నీ పచ్చివే వేసుకుంటాము పచ్చళ్ళలోకి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఫ్రై చేసుకున్న మిరపకాయలు, 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేశాను. గుప్పెడు కొత్తిమీర బాగా వాష్ చేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టి పెట్టిన చింతపండు 3 వేసి మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పచ్చివే వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్కసారి 2 సార్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదు. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.